ఓకే గురుగారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నాగమణి. నాగమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాచర్ల మండలం తాళపల్లి గ్రామం నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఓకే, మీ బాబు పేరు తెలియచేయండి. వెంకట రమేష్. వెంకట రమణ. రమేష్. ఓకే, పుట్టిన తేదీ తెలియచేయండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. పుట్టిన తేదీ తెలియచేయండి అమ్మా. పుట్టిన తేదండి 93 4వ నెల 1వ తారీఖు. 1993 4వ నెల 1వ తారీఖు. 1వ తారీఖు. ఓకే అమ్మా, ఎక్కడ పుట్టిన సమయం? 5:35 మార్నింగా ఈవినింగ్ అమ్మా? తెల్లారుజామున. ఓకే అండి, ఎక్కడ జన్మించారమ్మా మీ అబ్బాయి? నాగార్జున సాగర్. ఓకే అమ్మా, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నారు మీరు? మా బాబు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు సార్ అయ్య గారు. అయితే మా అబ్బాయి చేస్తున్నారు కానీ డబ్బులు వస్తున్నట్టున్నాయి కానీ అన్ని అసలు ఎటు ఎటు అయిపోతున్నాయి. ఒక్క రూపాయి కూడా మిగలలేదు. అబ్బాయి కోపం చాలా ఎక్కువ అయిపోయింది. అదే గురుగారు, అబ్బాయి దగ్గర డబ్బులు నిలబడట్లేదు, ఇంట్లో కూడా కొంచెం చికాకు చేస్తున్నాడు. వివాహం అయిందా అవ్వలేదమ్మా? అయిందండి. సరే అమ్మా, మీ అబ్బాయి జాతకం ఏంటంటే మీ అబ్బాయిది మీనలగ్నము, పునర్వసు నక్షత్రం 2వ పాదము 3వ పాదము మిథున రాశి తల్లి. అంటే మొన్నటి వరకు మీ అబ్బాయికి అష్టమశని నడిచింది, ఇప్పుడు భాగ్యశని మంచిదే, కాకపోతే అదృష్టం అనేది నిదానంగా వస్తుందమ్మా. రెండవది, మీ అబ్బాయిది ఇదే చివరాఖరి జన్మ. చివరాఖరి జన్మ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మానవ సంబంధమైన సహకారం కంటే దైవ సంబంధ సహకారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ బాబు ఎక్కువగా దైవ సంబంధంగా పూజలు చేసుకుంటేనే బయటపడతాడు. రెండవది, నక్షత్రపరంగా చూస్తేనమ్మా మీ అబ్బాయి చెప్పే విషయాలు మీకు బొత్తిగా ఏకీభవించరు, అలాగే మీరు చెప్పే విషయాలు కూడా మీ అబ్బాయి ఒప్పుకోడు. అంటే ఒకరికొకరికి సరిగా పొసగదు ఈ అబ్బాయి పుట్టిన నక్షత్రపరంగా. రెండవది, ఈయన శ్రీరాములు వారి నక్షత్రంలో పుట్టాడమ్మా, దేవగణం కాబట్టి కొంచెం పైగా నక్షత్రావతి గురువు కాబట్టి తనలో తెలియకుండా ఒక అహం అనేది ఉంటుంది, లగ్నపరంగా కానీ నక్షత్రపరంగా కానీ. ఏంటంటే అన్నీ నాకు తెలుసు అనే ధోరణిలో ఉంటాడు. అయితే మీ అబ్బాయికి ఏంటంటే ఒకసారి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి క్షేత్రం ఉందమ్మా, అక్కడ మీ బాబుని పంపించి శివుడు ఉంటాడు, ఆ శివుడికి నిత్యం శనీశ్వరుడు చేసినట్టుగా తైలాభిషేకం చేస్తారు. సో మీ బాబు చేత అక్కడ దంపతులు ఇద్దరు వెళ్ళి శివుడికి తైలాభిషేకం చేయడం వల్ల మీ అబ్బాయి జాతకంలో అభివృద్ధి ఆటోమేటిక్గా అంటే నెమ్మదిగా అభివృద్ధిలోకి పడతాడు. మీ అబ్బాయి జీవితం కూడా సెట్ అవుతుంది. సరే అమ్మా. ఓకే.